హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదర్శిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో ఫ్యామిలీ వీక్ చాలా ఫన్నీగా నడిచింది దివ్య వాళ్ళ మదర్ వల్ల. సో ఎమోషనల్గా నడిచింది, హార్ట్ టచింగ్ నడిచింది. సంజన పిల్లలు అలాగే హస్బెండ్, అంటే ఇక్కడ హై డ్రామా కూడా నడిచింది సంజనాకి. ఫస్ట్ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఏంటంటే ఎస్టర్డే మనం చూసే అందరం కూడా ఫ్యామిలీ వీక్, సుమన్ వాళ్ళ వైఫ్ వచ్చింది, ఆ తర్వాత తనుజ టైం 60 minutes అనేది సో వాళ్ళ సిస్టర్కిను పాపకి స్పెండ్ చేసింది. అయితే ఇక్కడ వెళ్ళిపోతూ సుమన్ వాళ్ళ వైఫ్ ఏదో మాట్లాడింది, అంటే మేము అలా పిలవకూడదా, నిన్ను ఇలాగే పిలవాలా అది ఇది అని కొంతసేపు ఏదో సంథింగ్ నడిచింది. సో అదేం పెద్ద కన్సిడరేషన్ కాదు, మామూలుగానే అందరూ కూడా మాట్లాడుకుంటారు కదా, అలాగే మాట్లాడిందని నేను అనుకుంటున్నా. అది నా ఒపీనియన్. ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం మనం. మెయిన్ పాయింట్ ఏంటంటే సంజనాకి టైం ఇవ్వడంలో డ్రామా, మామూలు డ్రామా కాదు భరణిది. దీనికోసం ఎంత హై డ్రామా చేశారంటే బిగ్ బాస్ కూడా, అంటే ఎక్కడెక్కడ ఎవరు ఎంత జెన్యూనిటీగా ఉంటారు, ఎవరు దేనికి ఇది చేస్తారు. ఒక సంజన విషయంలోనే అవుతుంది చూడండి. ఒక ఫేక్ ఎలిమినేషన్ చేశారు, సీక్రెట్ రూమ్లో పెట్టారు, ఎవరు సాక్రిఫైస్ చేస్తారు సంజన కోసం. సో సాక్రిఫైస్ చేశారు, నలుగురు చేశారు, 4 విషయాలు చేశారు. అఫ్ కోర్స్ ఇక తనూజ కాఫీ గురించి వెళ్ళిపోయింది, షెడ్కి వెళ్ళిపోయింది. అలాగే బర్నీదే ఆ తర్వాత ఎలిమినేట్ అయిపోయాడు, మళ్ళీ వచ్చాడు, అది వేరే విషయం. ఒక మెయిన్ సాక్రిఫైస్ అంటే ఆ వీక్లో కెప్టెన్సీ ఇమ్యూనిటీ కోల్పోయింది ఇమానియల్. అలాగే రీతు తన హెయిర్ కట్ చేసుకుంటాం అనేది చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయం. సో ఆ వారం మేబీ తను సాక్రిఫైస్ చేసింది, శారీస్ అవి సాక్రిఫైస్ చేసి కొన్నాళ్ళు నడిచింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఇచ్చాడు శారీస్, ఓకే, దట్స్ ఓకే. నెక్స్ట్ ఫ్యామిలీ ఇవ్వడానికి ఎందుకంత డ్రామా? మామూలుగా ఇచ్చేయచ్చు కదా. సరే, రోప్ గేమ్ ఆడించారు, ఎవరి టైం వాళ్ళకి కేటాయించారు. అఫ్ కోర్స్ 15 నిమిషాలు వచ్చిన వాళ్ళు కొంచెం అన్లక్కి, కాస్త ఎక్కువసేపు ఉండాలనుకుంటారు కదా వాళ్ళ ఫ్యామిలీ కూడా. బట్ మనకి టెలికాస్ట్ అయ్యేది 2 నిమిషాలు, 1 నిమిషంన్నర, 3 నిమిషాలు మహా అంటే. సో లైవ్లో అయితే ఆ టైం అనేది ఎక్కువసేపు ఉండొచ్చు హౌస్లో. ఏది హైలైట్ అవి ఏ వేస్తారు టెలికాస్ట్లో అనేది ఎవరికి తెలియదు. సో ఇక్కడ ఏంటంటే మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఏంటంటే సీజన్ 1 నుంచి చూస్తున్నాం మనం, ఇదే ఫ్రీజ్, ఫార్వర్డ్, రివైండ్, ప్లే పాజే, ఇది ఒక్కటే నడుస్తుంది. ఎందుకు ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు ఇదే టాస్క్ అవసరమా? మామూలుగా ఎంట్రీ ఇచ్చేయచ్చు కదా. సో ఏదో హైప్ ఇవ్వాలి, బిల్డప్ ఇవ్వాలి. సీజన్ 1 నుంచి చూస్తున్నాం ఈ డ్రామా అంతా. సో అంతా ఇంకా బోర్ కొట్టేస్తుంది. ఇంకా 9 సీజన్లు అయినా కూడా ఇదేనా? సో చాలామంది అడిగారు, సార్ సీజన్ 1 నుంచి కొంచెం చెప్పండి సార్, అనాలిసిస్ లాగా టాప్ 5 ఎవరు, అలాగే విన్నర్ రన్నర్ ఎవరు చెప్పండి అని అడిగారు చాలామంది. ఆ వీడియో ఈ వీడియో తర్వాత వస్తుంది, డెఫినెట్గా చూడండి, ఆ వీడియో కూడా చూడండి. సో నాకు ఎందుకనో అది కొంచెం ఇది అనిపించింది. ఆ తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి ప్రతి సీజన్లో కూడా చూసేవే మనం. సో ఫస్ట్ పవన్ డిమోన్ వాళ్ళ మదర్ వచ్చారు. సో ఆ ఎఫెక్షన్ అనేది చూసారు. ఆమెకి ఫైనల్గా వెళ్ళిపోయేటప్పుడు వేసే సాంగ్ చాలా ఎమోషనల్ అయిపోయారు అందరూ కూడా. సో మ్యాక్సిమం ఇన్పుట్స్ ఇవ్వడం అనేది లేదు. ఇది ఒకవేళ ఇచ్చినా కూడా మనకి టెలికాస్ట్ చేయట్లేదు. అదిగుదిగో ఇలా మదర్ వచ్చి చూసారా ఎలా మాట్లాడిందో, ఇదిగుదిగో వీళ్ళు వచ్చి ఇలా మాట్లాడారు చూసారా అని. ఇది ఫ్రమ్ సీజన్ 2 నుంచి ఉంది. తనీష్ వాళ్ళ బ్రదర్ వచ్చి కౌశల్ని ప్రశ్నించినప్పటి నుంచి ట్రోల్ అవుతూనే ఉన్నాడు. ఈ ఎందుకు వచ్చిన ట్రోల్స్ అవ్వడం పాపం వాళ్ళ ఫ్యామిలీస్ అని, మేబీ ఏమైనా ఆ టెలికాస్ట్లో ఫన్ ఎలిమెంట్, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ ఉంటని చేస్తున్నారు. నెక్స్ట్ సంజనాకి టైము, ఆ టైం ఇవ్వడం అనేది ఇక్కడ ఇమానియల్ 45 minutesలో ఫస్ట్ 15 minutes ఇచ్చేస్తానని కమిట్ అయిపోయాడు. 15 నిమిషాలు నేను ఇచ్చేస్తాను లేబ్బా, సరిపోతుంది లేబ్బా, ఏం కాదు నాకు 30 నిమిషాలు చాలు అన్నాడు. ఇచ్చేదేదో ఇంకొక 5 నిమిషాలు ఇవ్వచ్చు కదా, 25 అయ్యేది కదా. ఏమయ్యేది మహా అంటే 20, ఆవిడకి ఉండేది 25, మీకు ఉండేది కదా. 5 నిమిషాలకి ఏం పెద్ద విషయం కాదు. బట్ ఇట్స్ ఓకే, ఇమానియల్ జెన్యున్గా సాక్రిఫైస్ చేశాడు, అప్రిషియేట్ చేయాలి. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది నాకు. ఇమానియల్కి బహుశా 15 నిమిషాలు వచ్చుంటే ఇచ్చేవాడా? దీనికి ఇమానియల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇస్తాడు సార్, ఎందుకు ఇవ్వడు సార్ 15 నిమిషాలు? ఈ డ్రామాలు వద్దు. ఇచ్చేవాడా ఇవ్వడా? ఖచ్చితంగా ఇవ్వడం, రాసుకోండి పక్కా. అయితే సాటర్డే ఎపిసోడ్లో చూడండి,
అవసరమైతే నా ఫ్యామిలీ వద్దు సార్, నా ఫ్యామిలీ కట్ చేసి సంజనకి ఇచ్చేయండి అన్నారు హోస్ట్ ముందు. ఎవరెవరు అన్నారు? భరణి అన్నాడు, ఇమానియల్, కళ్యాణ్. అయితే ప్రాక్టికాలిటీ వచ్చేసరికి టైం ఇవ్వడానికే ఉండట్లేదు వీళ్ళకి. అది మెయిన్. అంటే అక్కడ భరణి అన్నాడు నేను కూడా ఇచ్చేస్తా సార్, నో ప్రాబ్లం అన్నాడు. ఇప్పుడు 15 నిమిషాలు టైంలో ఇవ్వంటే లేదు మా చెల్లి వస్తుంది, మొన్న వెళ్ళినప్పుడు మేము కలవలేదు కదా, తను ఇక్కడ కలుస్తానని చెప్పింది, చాలా స్పెసిఫిక్గా చెప్పింది, మేబీ తన్నే పంపించవచ్చు. ఇదంతా కూడా ఏంటంటే ఇమానియల్కి చెప్పి నువ్వు సంజనకి చెప్పు, సంజన నన్ను పదే టైం అడుగుతుంది, నాకు కొంచెం ఇదిగా ఉంది అన్న. నువ్వు అడక్క మమ్మీ, ఎవరిని అడక్క మమ్మీ, నేను ఇస్తానన్నాను కదా, నువ్వు ఇంకెవరిని అడగబాక, వాళ్ళకి ఫ్యామిలీ రావాలి కదా, అది కదా అని ఇంకొంచెం ఆయన మసాలా వేస్తున్నాడు. అసలే అక్కడ పాపం ఏడుస్తా కూర్చుంది పొద్దున్నుంచి. సరే రేపటి కల్లా ఒప్పించుకో, ఎవరిదైనా టైం తీసుకో, 30 కంటే ఎక్కువ తీసుకోవద్దు, ఎవరి దగ్గర 10 నిమిషాలు ముగ్గురు దగ్గర తీసుకున్నా అవుతుంది అని ఒక రాయి ఇలా పడేశారు. అయితే ఇక్కడ భరణి 5 నిమిషాలు ఇస్తావా అని అడిగింది, సంజన అడిగిందని భరణి చెప్తున్నాడు. సో అడిగింది, లైవ్లో చూసాము, అడిగింది. అయితే ఇక్కడ భరణి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, లేదు మా చెల్లి వస్తానంది, నేను ఇవ్వనులేండి సంజన గారు మీరు చూసుకోండి అంటే. ఫైనల్ కాల్ సోఫాలో లివింగ్ రూమ్ దగ్గరకు వచ్చినప్పుడు భరణి అన్న ఏమనుకున్నారని అడగదు అమ్మాయి. ఇంకా అని నువ్వేం తేల్చకుండా డైల్మాలో ఉండి ఇది కూడా సేఫ్ గేమేనా? స్ట్రైట్గా అక్కడ చెప్పొచ్చు కదా, వచ్చి ఇమానియల్కి తన బాధ చెప్పుకుంటావు, అక్కడ ఆమె డైరెక్ట్గా ఫేస్ చేయలేవు, అయ్యో అంటావు. మరి శనివారం ఎందుకు చెయ్యొత్తి, ఎస్ నేను మొన్నే కదా వెళ్ళొచ్చాను, నా ఫ్యామిలీ సాక్రిఫైజెస్, ఎందుకు ఈ డ్రామా? అవసరం లేదు కదా. ఇప్పుడు టైం ఇవ్వడానికే ఇదవుతుంది, ఫ్యామిలీనే సాక్రిఫైజ్ ఎలా చేసేస్తారు? సో అసలు బిగ్ బాస్ ఇలాంటిది పెట్టిందే ఎవరు ఏంటి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడతారు, ఎవరు హార్ట్ఫుల్ టచింగ్ ఉంటారు అనేది పెట్టారు. ఇక్కడ మాత్రం ఒక పాయింట్ చెప్తా, ఏంటంటే కళ్యాణ్కి మాత్రం నేను యాడ్సాప్ చెప్తా. ఉన్నదే 15 నిమిషాలు, యాక్చువల్గా తన 20 సుమన్కి సాక్రిఫైస్ చేసి 15 తను తీసుకున్నాడు, అక్కడే గెలిచాడు. నెక్స్ట్ సంజనకి ఇచ్చేస్తాను 5 నిమిషాలు అంటాం, సంజన అవసరం లేదు నాకు 16 నిమిషాలు చాలు, మిగతాయి ఉంచుకో, నువ్వు 14 ఉంచుకో అనే ఇది ఉంది చూసారా, అది బ్రహ్మాండం అయింది. అప్పుడు లేచాడు భరణి అన్న, 2 నిమిషాలు అయితే నేను ఇస్తా, పెద్ద మ్యాటర్ కాదని. అది ముందే ఉండాలి కదా బ్రదర్, 5 ఇవ్వలేనండి సంజన గారు, 2 తీసుకోండి లేదా 3 తీసుకోండి, జెన్యున్గా ఉంటుంది. ఇంకొకళ్ళని ఎవరినైనా 2 అడగండి, రీతుని కానీ ఇంకెళ్ళి ఎవరినైనా అడగండి, అయిపోద్ది కదా. ఈ ఒక్కటి మాత్రం భరణి సేఫ్ గేమ్ మాత్రం మారడు. నెక్స్ట్ సంజన ఫ్యామిలీ వచ్చింది, నిజంగా చాలా హార్ట్ టచ్ అనిపించింది. ఆ పాప చూస్తే చాలా క్యూట్గా ఉంది. అసలు మీకు ఏంటంటే అంత పెద్ద లైట్లకి అంత పెద్ద సౌండ్స్కి ఉండలేక పాపం స్టోర్ రూమ్లో పెడితే కేర్ టేకర్స్ చూసుకున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సంజన ఏదైతే 16 నిమిషాలు గెలుచుకుందో ఆ పాపతో స్పెండ్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు అందరూ కూడా. కానీ బాబు అలరిక్ బాబు ఉన్నాడు, అలాగే వాళ్ళ హస్బెండ్ కాస్త మాట్లాడుకున్నారు వాళ్ళందరూ కూడా. ఇక్కడ టైం కొంచెమే ఉంది కాబట్టి ఓకే, కన్సిడరేషనే. నెక్స్ట్ బంపర్ టపాకా, మామూలు ధమాకా టపాకా కాదు, దివ్య వాళ్ళ మదర్ శ్రీలక్ష్మి అసలు మామూలుగా ఎంటర్టైన్ చేయలేదు, ఒక్కొక్కరికి ఫుల్ బేబచ్చ రచ్చవ చేసింది. అసలు దివ్య కంటే కూడా వాళ్ళ మదర్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపించి ఉంటే బాగుండేదేమో, అంత బాగా మాట్లాడారు. ఇంకా ఆటలో పడితే ఉండదులేండి, మనం అలా అంటాం కానీ కాసేపు ఉంది కాబట్టి. ఆటలో పడితే మనకి అంత గలగల మాట్లాడటం ఉండదు, దమ్ము శ్రీజలాగా అంత ఫెయిర్గా ఓపెన్గా మాట్లాడానని అనుకోరు, ఏది చేయరు. సో వాట్ ఎవర్ మీకేమనిపించింది ఫ్యామిలీ వీక్ అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బై.